హలో అండి. ఈ వీడియో చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానండి. ఏంటి ఈ వీడియో అంటే, నన్ను కొంతమంది సిస్టర్స్ మిషన్ గురించి ఎక్కువ డౌట్స్ అడుగుతా ఉంటారు కదా! వాటి డౌట్స్ అన్నిటికి నేను కామెంట్స్‌లోనే రిప్లై ఇచ్చేస్తానండి చాలా వరకు. వాటికి సంబంధించిన వీడియోస్ చేసుంటే నేను లింక్స్ అనేవి ఇస్తానండి. ఒక్కొక్కసారి లింక్స్ కూడా ఓపెన్ అవ్వడం లేదనమాట. అలా అలా చాలామంది సిస్టర్స్‌కి అయితే నేను రిప్లై ఇచ్చాను. కాకపోతే కొంతమంది సిస్టర్స్‌కి ఇవ్వడం కుదరలేదండి. వీడియోస్ నాకు పెట్టడం అది అవ్వక అదిని. ఈ వీడియోలో అయితే నేను కొన్ని కామెంట్స్‌కైతే రిప్లై ఇద్దామనుకుంటున్నా. కామెంట్స్‌కి రిప్లై అంటే మన మిషన్‌కి సంబంధించిన డౌట్స్ అడుగుతారు కదా! అవి కామన్‌గా వచ్చేవి చాలా వరకు చెప్పానండి. చెప్పని వాళ్ళ కోసం ఈ వీడియో ఎవరికైనా రిప్లై ఇవ్వలేదనుకుంటే నేను ఈ వీడియోలో చెప్తాను. ఒక 4 డౌట్స్‌కైతే చెప్తానండి. ఇంకా ఎవరికైనా రిప్లై రాలేదు, ఒకవేళ కామెంట్స్‌లో నేను చెప్పలేదు, ఇప్పుడు ఈ వీడియోలో కూడా చెప్పలేదు అంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో క్రింద. ఈ వీడియోలో ఫస్ట్ ఒక డౌట్ అయితే చెప్తున్నాననమాట. ఒక సిస్టర్ అడిగారండి. ఈ బుట్ట పెడతాం కదా! ఇక్కడ. ఈ బుట్ట పెట్టే చోటున సౌండ్ వస్తుందండి అని అడిగారు నన్ను. ఎందుకు సౌండ్ వస్తుంది అంటే, ఇక్కడ చూడండి. ఇక్కడ మనం దారం బాబిన్ అవి పెడతాం కదా! ఇక్కడ మీకు క్లియర్‌గా చూపిస్తాను. అంటే నేను రిపేర్ ఏం చేయను. జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంతే. ఇక్కడ ఈ లోపల షటిల్స్ అంటారండి ఈ పార్ట్‌ని. ఈ బాబిన్ పెట్టే ప్లేస్‌ని షటిల్స్ అంటారు. తెలియని వాళ్ళుంటే తెలుసుకోండి. ఈ ప్లేస్‌లో గనక కుట్టేటప్పుడు ఏదైనా దారం పోగులు కానీ, లేదు ఏదన్నా చిన్న చిన్న డస్ట్ అది వెళ్ళిపోతే అది ఆయిల్ లేకపోయినా సరే, అది ఎక్కువ ఏమవుతుందంటే టైట్ అయిపోయి సౌండ్ అదే వస్తా ఉంటదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మొత్తం ఇక్కడ స్క్రూస్ వచ్చినాయి కదా! ఇప్పుడు అయితే బటన్స్ వస్తున్నాయండి. ఇది కొంచెం ఓల్డ్ కాబట్టి అంటే ఒక 6, 7 ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఇలా స్క్రూస్ ఉన్నాయన్నమాట. ఈ స్క్రూస్ ఓపెన్ చేసి వీటన్నిటిని కూడా క్లీన్ చేసి శుభ్రంగా ఆయిల్ పెట్టి తుడిచి మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయండి. ఏవైనా అంటే మీకు చక్రం పట్టేస్తే ఏమో అని, లేదా సౌండ్ ఎక్కువొస్తే మిషన్‌లో సౌండ్ ఎక్కువైతే ఏం చేయాలని వీడియోస్ ఉన్నాయన్నమాట. ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు మన ఛానల్‌లో ప్లేలిస్ట్‌లోకి వెళ్ళి మిషన్ రిపేర్స్ వీడియోస్ ఉంటాయి కదా! అందులో చెక్ చేయండి. అందులో ఒక 40 పైనే వీడియోలున్నాయండి మిషన్‌కి సంబంధించిన రిపేర్స్‌వి. ఒకవేళ మీ మిషన్‌కి ఏమైనా రిపేర్ వస్తే అందులో చాలా వరకు దొరుకుతాయన్నమాట. ఒకవేళ ఈ సౌండ్ ప్రాబ్లమ్ వచ్చిన సిస్టర్ ఏం చేస్తారంటే, ఇది మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలండి. శుభ్రంగా ఆయిల్ పెట్టి ఒక మీరు ఒక 1 అవర్ అయినా లోపల ఇవన్నీ ఏ పార్ట్‌కి ఆ పార్ట్ వచ్చేస్తాయన్నమాట. అసలు ఓపెన్ చేయడం లేదు అంటే, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓపెన్ చేయలేదు అంటే, ఖచ్చితంగా మీరు పెద్ద స్క్రూ డ్రైవర్‌తో ట్రై చేయండి. ఎందుకంటే టైట్‌గా ఉంటాయన్నమాట ఈ నట్లనేవి. అస్సలు ఓపెన్ చేయకపోతే రావండి. మనం నార్మల్‌గా చిన్న చిన్నవి ఉంటాయి గదా! మన మిషన్‌కొచ్చిన దాంతో ఓపెన్ అవ్వదు టైట్‌గా ఉంటే. అలాంటప్పుడు మీరు మెకానిక్స్ దగ్గర అవి ఉంటాయి చూసారా? ప్లంబర్స్ దగ్గర వాటితో ట్రై చేస్తే ఈజీగా ఓపెన్ అయిపోతాయి. ఒక్కసారి ఓపెన్ అయినాయి అంటే ప్రతిసారి మీకు అది అక్కర్లేదు. ఫస్ట్ టైమే టైట్‌గా ఉంటది కాబట్టి మీరు నెక్స్ట్ టైమ్ నుంచి మీరే తీసేసుకోవచ్చనమాట. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఇప్పుడు నేను చెప్పే ఈ కామెంట్స్‌లో ఈ ఈ వీడియోలో నేను చెప్పే రిపేర్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి లింక్స్. అది ఈ సిస్టర్‌కి యూజ్ అవుతది అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకొక డౌట్ ఏంటి అంటే, బాబిన్‌లో దారం ఊరికే తెగిపోతుందని ఒక సిస్టర్ అడిగారు. బాబిన్‌లో దారం ఎందుకు తెగుతది అనేది నేను చెప్తానండి ఇప్పుడు. ఇక్కడ స్క్రూ ఉంటది చూడండి. ఈ స్క్రూ లూజ్ అయిందనుకోండి, ఇది ఈ ప్లేట్ అనేది లూజ్‌గా ఉంటది. లూజ్‌గా ఉంటే మనకి దారం ఎలా వస్తది? లూజ్‌గా వస్తదనమాట. మనకి ఎప్పుడు కూడా దారం అనేది మనం ఇలా ఇలా తీసినప్పుడు టైట్‌గా మరీ నొక్కు పెట్టినట్టు రాకూడదు. అలా అని మరీ ఫ్రీగా వచ్చేయకూడదనమాట. కొంచెం ఇలా రావాలి. కొంచెం గ్రిప్ అనేది ఉండాలనమాట. ఆ గ్రిప్‌నెస్ లేదు అంటే మీకు లూజ్‌గా రావడం వల్ల అది దారం తెగిపోతూ ఉంటది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ టైట్ చేయండి. ఇక్కడ స్క్రూ ఉంటది కదా! దాన్ని కొంచెం టైట్ చేయండి. నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా సరే దారం తెగిపోవడం లూజ్‌గా అస్తమానం బాబిన్ దారం ఊడిపోవడం అలాంటివి జరిగినప్పుడు ఈ టైట్ చేయిస్తాను. లేదు అంటే చూడండి లోపల వైపున చిన్న క్లాత్ పీస్ పెట్టాను కదా! ఈ పీస్ పెట్టడం వల్ల ఏంటంటే బాబిన్‌కి అరిగిపోయినట్టు కాకుండా బావుంటదనమాట.
ఈ 2 టిప్స్ అయితే నేను ఫాలో అవుతానండి. ఈ 2 నాకు సక్సెస్ అయినాయి. ఇప్పటి వరకు నేను వేరే ఇదేమీ చేయలేదనమాట. ఈ బాబిన్‌కి ఏమైనా రిపేర్ వచ్చిందంటే ఒకటి స్క్రూ టైట్ చేయడం, లేదు ఈ క్లాత్ పెట్టి అడ్జస్ట్ చేయడం అంతే. లేదు ఈ 2 చేసినా వర్కౌట్ అవ్వలేదు అంటే కొత్త బాబిన్ తీసుకోవడం, లేదో బయట రిపేర్ చేయించుకోవడం చేసుకోవాలి. మీకు హెల్ప్ అవుతదనుకుంటున్నా. ఇంకొక కామెంట్ ఏంటి అంటే క్లాత్ కింద పోసుకుట్టొస్తుంది అంటున్నారు. ఏంటి అంటే కుట్టేటప్పుడు మనకి పైన కుట్టు, క్రింద కుట్టు ఉంటది కదా! పై వైపున పోసుకుట్టొచ్చింది అంటే బుట్టకి ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు. పై వైపున వచ్చింది అంటే బుట్టలో లూజ్‌గా ఉన్నట్టు. బుట్ట దారం లూజ్‌గా రావడం లేదా బుట్ట ఏదన్నా లూజ్ అవ్వడం అలా థ్రెడ్ ఎక్కించడం కూడా లూజ్‌గా ఎక్కించకూడదండి. దారం తెగిపోవడం ఇటువంటియన్నీ అవుతాయి కదా! అదనమాట. కానీ ఇక్కడ సిస్టర్ అడిగిన కామెంట్ ఏంటి అంటే పై వైపున కాదు క్లాత్ క్రింద వైపు మనం క్లాత్ కుడుతున్నప్పుడు ఈ పైన కాకుండా క్రింద వైపున పోసుకుట్టొచ్చింది అంటే మీకు ఇక్కడ ఈ టెన్షన్ ఉంది కదా! ఇది లూజ్‌గా ఉంది. ఇందులోంచి ఈ దారం లూజ్‌గా వస్తుందని అర్థం మాట. మీరేం చేయాలంటే ఇది కొంచెం టైట్ చేసుకోండి. మరీ ఎక్కువ కాదు. కొంచెం ఇలా జస్ట్ తిప్పి ట్రై చేయండి. ఇప్పుడు పోసుకుట్టొచ్చిందో లేదో చెక్ చేయండి. ఓకేనా? మరీ ఎక్కువ టైట్ చేసేస్తే మరీ నొక్కు పట్టేసి అస్సలు తెగిపోతదనమాట దారం. దారం తెగిపోతది. ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి టెన్షన్‌ని. అయినా మీకు ఇక్కడ ఏం చేసినా మీకు వర్కౌట్ అవ్వలేదంటే ఒకసారి బాబిన్ కూడా చెక్ చేయండి. బాబిన్ స్క్రూ టైట్ చేయడం అలాంటివి చేయాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ అయితే టెన్షనే చెక్ చేయండి. క్లాత్ క్రింద వైపు నుంచి పోసుకుంటూ వస్తుందంటే మీరు దారం కరెక్ట్‌గా ఫిక్స్ చేయాలి. ఈ దారం చూడండి కరెక్ట్‌గా టెన్షన్‌లోకి ఇలా పెట్టాక ఇలా పైకి పుష్ చేయాలన్నమాట. అప్పుడే మీకు కరెక్ట్‌గా అందులోకి వెళ్తది. అంటే నాకు తెలిసిన సొల్యూషన్స్ మాత్రం చెప్తున్నానండి. ఇది మీకు వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నాను. నాకు వర్కౌట్ అయినయి మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక సిస్టర్ అడిగిందేంటంటే బాబిన్‌లోంచి దారం పైకి రావట్లేదని అడిగారు. ఆల్రెడీ ఆ సిస్టర్‌కి ఇప్పుడే కామెంట్స్‌లో రిప్లై ఇచ్చానండి. దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా పెట్టాను. అదెందుకు అనేది ఆ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్పాననమాట. ఆ వీడియో లింక్ కూడా ఇప్పుడు కూడా మళ్ళీ ఇస్తానండి డిస్క్రిప్షన్‌లో. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేస్తారు కాబట్టి. ఓకే అండి. ఇప్పుడు ఈరోజైతే మీకు మొత్తం 4 కామెంట్స్‌కి రిప్లై ఇచ్చాను. ఇంకా మీ మిషన్‌లో ఎక్కువ రిపేర్స్ ఏమన్నా ఉన్నట్లయితే నాకు కామెంట్స్ చేయండి. నేను చెప్పగలిగితే చెప్తాను. లేదంటే మీకు రిప్లై ఇస్తాను. లేదంటే వీడియో చేస్తాననమాట. ఇదండి. ఇక్కడ ఇది చూసారా? ఈ లైట్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. చాలా బాగుందండి. చూడండి స్ట్రెచబుల్ అనమాట. ఇది మ్యాగ్నెటిక్. మనం అటువైపు పెట్టుకోవచ్చు, ఇటువైపు పెట్టుకోవచ్చు. ఇక్కడ మొత్తం మిషన్ అంతా పెట్టేసుకోవచ్చు. ఇది మనకి ఎటు కావాలంటే అటు లైటింగ్ అవుతుంది. చాలా బాగుందండి. దీనికి సంబంధించిన లింక్ నేను తీసుకున్న లింక్ కమ్యూనిటీ పోస్ట్‌లో ఉంది. సేమ్ ప్రోడక్ట్ కావాలి అంటే మీరు కమ్యూనిటీ పోస్ట్‌లో చెక్ చేయండి. మీరు అక్కడ లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్‌గా ఓపెన్ అవుతుందన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. హెల్ప్ అయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు చేయకపోతే. అలాగే మీ మిషన్లో ఇంకా ఏవైనా రిపేర్స్ ఉన్నా నన్ను అడగండి. ఎనీ టైం నేను రిప్లై ఇస్తాను. లేదు అంటే వీడియో అయినా చేస్తాను. ఆల్మోస్ట్ అందరికీ రిప్లై ఇస్తూనే ఉంటానండి. ఒకవేళ ఇవ్వకపోతే నాకు మళ్ళీ కామెంట్ చేయండి.